ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ యూలో 7 డిగ్రీలు నమోదైంది. గిన్నెదరిలో 7.4 డిగ్రీల టెంపరేచర్, ఆర్లిటీలో 8.7, కెర్మెరిలో 8.8 సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డైంది. ఇక చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయం సాయంత్రం బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. జిల్లాల్లో 10 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు ఎఫెక్ట్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్లో చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. రోజు రోజుకి జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దాంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఒక 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా సిరుపూరియు మండలంలో, కొమ్రంభీం జిల్లా సిరుపూరియు మండలంలో 7 డిగ్రీలు, గిన్నెదరిలో 7.4 డిగ్రీలు, ఆర్లిటీలో 8.7 డిగ్రీలు, కెరమెరిలో 8.8 డిగ్రీలు, బజారత్నంలో 9 డిగ్రీలు, సోనాలలో 9.1 డిగ్రీలు, బోరజ్లో 9.2 డిగ్రీలు, తాంసీలో 9.6 డిగ్రీలు, నేరేడుగొండలో 9.7 డిగ్రీలు, ఆదిలాబాద్ రామ్నగర్లో 9.9 డిగ్రీల అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు మంచు దుప్పటి, దట్టమైన మంచు దుప్పటి కమ్ముకుంటుంది. ముఖ్యంగా ఎవరైతే రాకపోకలు సాగించే వాహనదారులు ఉంటారో వాహనదారులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు చలి పంజా విసురుతుంది, మరొకవైపు దట్టమైన పొగమబ్బు కమ్ముకోవడంతో వాహనదారులు రాకపోకలు సాగించాలంటే కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 44వ జాతీయ రహదారి మార్గం గుండా ఎవరైతే రాకపోకలు సాగించే వారు ఉంటారో వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రస్తుతం చాందాటి వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా దట్టమైన పొగమబ్బు కమ్ముకుంది. పొగమబ్బు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. రాకపోకలు సాగిద్దామంటే కూడా సాగించలేని పరిస్థితిలో అవస్థలు పడుతున్నారు. మరొక వైపు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో చలి పంజా విసురుతుంది. కనీసం కాలు బయట పెడదామంటే కూడా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఉదయం పూట ప్రతినిత్యం పంట పొలాలకు వెళ్ళే రైతులు పంట పొలాలకు వెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చిరు వ్యాపారులు ఎవరైతే ఉదయం పూట గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేస్తారు వారు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. స్వెటర్లు ధరిస్తున్నారు, ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. అయినప్పటికీ కూడా చలి తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఒక ఆయన ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? మస్తు ఉన్నది సార్, ఫుల్ చలి. ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఉదయం పూట ఏదైతే వ్యాపారం చేయడానికి ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? बहुत परेशानी हो जा रही है सवेरे जाने में. స్వెటర్ వేసుకున్నారు, అదేవిధంగా గ్లౌజులు స్వెట్ వేసుకున్నారు. అయినప్పటికీ కూడా చలి తీవ్రత ఉందా? వణుకు పుట్టిస్తుందా? తిమ్మిర్లు వస్తున్నాయా? షాక్ వస్తుందా? बाबा इंजेक्शन दिए जैसा हो जा रहा था मैं. ఈ అన్న చెప్తున్నమాట ముఖ్యంగా ఏదైతే వాహనం మీద వెళ్దామంటే కూడా వణుకు పుట్టిస్తుంది, కదలలేని పరిస్థితిలో ఉన్నామని తాము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చలి తీవ్రత వల్ల ఇబ్బందులు పడుతున్నారు. చలి మంటలు వేసుకొని చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఉదయం పూట ఎవ్వరు బయటకు వెళ్దామంటే కూడా చలి గడప దాటనీయట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి చలిని ఎప్పుడు చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరగడం వల్ల పాఠశాలలకి ఏదైతే సమయపాలనను మార్చడం జరిగింది. ముఖ్యంగా 9 గంటలకి పాఠశాలలు ప్రారంభమయ్యే ఏవైతే పాఠశాలలు ఉన్నాయో ఇప్పుడు చలి తీవ్రత వల్ల 9:40 పాఠశాలలు ప్రారంభించే విధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక చలి తీవ్రత వణుకు పుట్టిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ఎవరైతే అస్తమా రోగులు, అదేవిధంగా వృద్ధులు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, జ్వరాల బారిన పడుతున్నారు. ఈ రోగాల నుంచి ఏదైతే రక్షించుకోవడానికి ఆసుపత్రికి కూడా వెళ్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఎక్కడ చూసినప్పటికీ కూడా చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. వైద్యాధికారులు మాత్రం ఒక సూచన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్ళవద్దనే ఒక సూచన మాత్రం చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.